బీహార్ టీవీ. నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో 2021లో వెలుగులోకి వచ్చిన రాగి రేకుల శాసనాలు భారత పురావస్తు చరిత్రలో ఓ విశిష్ట అధ్యాయానికి తెరలేపాయి. ఈ శాసనాలను పరిశీలించిన కేంద్ర పురావస్తు శాఖ శాసనాల విభాగాధిపతి మునిరత్నం రెడ్డి తెలిపారు. వీటిలో ప్రాచీన ఖగోళ పరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది అని తెలిపారు. ఈ రాగి రేకులపై ఉన్న శాసనాలలో తోకచుక్కలు, ఉల్కలు వంటి ఖగోళ ఘటనల గురించి వివరంగా ఉంది. ప్రతి 72 నుంచి 80 సంవత్సరాలకొకసారి అసాధారణంగా ప్రకాశవంతమైన తోకచుక్కలు ఆకాశంలో కనిపించడం, కొన్నిసార్లు భూమి మీదకు ఉల్కలు పడడం వంటి ప్రకృతి సంఘటనలు శాసనాల్లో పేర్కొన్నారు. అటువంటి సమయంలో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువగా ఉండేవి అని, విపత్తులు సంభవించవచ్చు అని అప్పటి కాలపు నమ్మకాల గురించి కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం లభ్యమైన శాసనాలలో 1456 సంవత్సరాన్ని ప్రస్తావించారు. అదే ఏడాది విజయనగర రాజ్యంలో తోకచుక్కల దర్శనం మునిపే ఊహించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన భయాలు కూడా ఏర్పడినట్లు పేర్కొన్నారు. అప్పట్లో రాజు మల్లికార్జున ఈ ఆకాశ సంభవాల ప్రభావాన్ని తగ్గించేందుకు శ్రీశైలంలో శాంతి హోమాన్ని నిర్వహించారట. ఈ హోమంలో భాగంగా వేద పండితుడు లింగనార్య కీలక పాత్ర పోషించారు అని తెలుస్తోంది. లింగనార్య ఖగోళ శాస్త్రంలో మంచి పట్టున్న వ్యక్తిగా శాసనాలలో వివరించారు. ఆయన కృషిని గుర్తించిన రాజు ఆయనకు సింగపుర అనే గ్రామాన్ని దానంగా ఇచ్చినట్టు కూడా రాగి శాసనాలు తెలియచేస్తున్నాయి. ఈ రాగి శాసనాల్లోని వచనాలు సంస్కృతం, నాగరి లిపుల్లో ఉన్నాయి. ఆ కాలం విశేషాలను, ఖగోళ పరిణామాలను ఈ భాషల ద్వారా రికార్డు చేశారు. ఈ వివరాల ద్వారా మనకు 2 ముఖ్యమైన విషయాలు తెలుస్తున్నాయి. పురాతన భారతదేశంలో ఖగోళ పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిందో, అలాగే ప్రకృతి ఘటనలను ఆధారంగా చేసుకొని ఏ విధంగా ఆధ్యాత్మిక చర్యలు చేపట్టేవారో శాసనాలలో పేర్కొన్నట్లు 1456లో కనిపించిన తోకచుక్కల ప్రభావాన్ని నివారించేందుకు పెద్ద ఎత్తున హోమాలు, పూజలు నిర్వహించడం, అంతటితో ఆగకుండా దానికి కారణమైన ఖగోళ పరిణామాలపై అధ్యయనం చేయడం చూస్తే అప్పటి నుంచే భారతదేశం ఖగోళ శాస్త్రంపై ఆసక్తి కలిగిన సంస్కృతి అని స్పష్టమవుతోంది. ఇలాంటి శాసనాలు మనకు విపరీతంగా విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అవి కేవలం భూభాగాల దానాల గురించి కాకుండా ఆ కాలం ప్రజల దృక్పథం, విశ్వం పట్ల వారి అవగాహన, భయాలను ఎలా ఎదుర్కొనేవారు అన్న దానిపై అవగాహన కలిగిస్తాయి. ఈ శాసనాల వెలికితీత భారత ఖగోళ చరిత్రలో ఓ కీలక ఆధారంగా మారింది. అటు ఖగోళ శాస్త్రం, ఇటు ఆధ్యాత్మిక పద్ధతుల మధ్య సమతుల్యం ఎలా ఉండేదో మనకు అర్థమవుతోంది. శ్రీశైలంలో లభ్యమైన ఈ రాగి రేకులు శాస్త్రీయ, ఆధ్యాత్మిక చరిత్రకు ఒక గొప్ప కాపలాదారులుగా నిలిచాయి. అంతేకాదు శాసనాలలో ఉన్న భాష, లిపి ద్వారా రాజ్య వ్యవస్థ, భూముల పంపిణీ విధానం, విద్యావేత్తల స్థానం వంటి అనేక అంశాలపై కూడా కొత్తగా వెలుగులోకొచ్చాయి. మల్లికార్జునరాజు కాలంలో విద్యావేత్తలకు గౌరవంగా భూములు ఇచ్చే సాంప్రదాయం ఉండేది అని తెలుస్తోంది. ఖగోళ అంశాలపై రాజులు ఆసక్తి చూపడం ద్వారా శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం ఇచ్చే సంస్కృతిని ఏర్పరిచినట్లు స్పష్టమవుతోంది. ఈ రాగి రేకులు కేవలం శిలా శాసనాల రూపంలో ఉండడం కంటే ఎక్కువ. అవి ఒక యుగానికి చెందిన ప్రజల జీవన శైలిని, వారి విశ్వాసాలను, శాస్త్రజ్ఞానాన్ని గుర్తు చేస్తూ మనం ఎలా పురోగమించాలి అనే దానిపై దారి చూపుతున్న పథకాలు. వీటి అధ్యయనానికి పురావస్తు శాఖ, ఖగోళ శాస్త్రజ్ఞులు, భాషా నిపుణులు కలిసి పనిచేస్తున్నారు. త్వరలో వీటిపై మరిన్ని వివరాలు, అనువాదాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పురాతన ఖగోళ పరిజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో ముడిపెట్టి చూస్తే భారతదేశంలో ఖగోళ శాస్త్రానికి ఉన్న చరిత్ర, ప్రాచుర్యం ఎంతో గొప్పది అని స్పష్టమవుతోంది. శాసనాలలో పేర్కొన్న లింగనార్య వంటి పండితులు ఖగోళ శాస్త్రాన్ని అనుభవపూర్వకంగా అధ్యయనం చేసి రాజులకు సలహాలు ఇచ్చినట్లు వివరాలు చెబుతున్నాయి. ఈ విషయాలు ఆధునిక భారత ఖగోళ శాస్త్రానికి మూలాలుగా చెప్పవచ్చు. శ్రీశైలంలోని ఈ రాగి రేకుల శాసనాలు కేవలం ఒక శిలా శాసనం కాదు, ఒక యుగపు మేధోమథనం, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానం సమ్మిళితంగా ఉండే అరుదైన సాక్ష్యం. ఇవన్నీ కలిపి చూస్తే శ్రీశైలంలో లభ్యమైన ఈ రాగి శాసనాలు భారతదేశపు ఖగోళ చరిత్రలో ఒక విలువైన మలుపుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో శాస్త్రవేత్తల గొప్ప స్థానం, ఆకాశంలోని ప్రకృతి సంఘటనల పట్ల ఉన్న అవగాహన, ఆధ్యాత్మిక ప్రతిస్పందన చేసి ఈ శాసనాలు భారత ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
2021లో శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవాలయ దర్శనంలో కనిపించిన రాగి రేకుల శిలాశాసనాలు విపరీత స్థాయిలో ఆసక్తి రేపాయి. కానీ ఈ ప్రకృతి విజ్ఞాన సంభవాలకు ఇంకా ప్రాధాన్యం కల్పించిన అంశాలు ఉంటాయి. 2024 చివర్లో ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే అక్కడ 20కి పైగా రాగి శాసనాలు, 72 వెల్స్, బంగారు నాణాలు కూడా సేకరించింది.